అందరికీ నమస్కారం। ఈరోజు గత 45 రోజులుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి అంటే ఏమిటో, డెవలప్మెంట్ అంటే ఏమిటో, సంక్షేమ పథకాలంటే ఏమిటో ప్రతి ఒక్కరికి తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి అహర్నిశలు తెలుగువాడి మంచి కోసం పాటుపడిన వ్యక్తి, మచ్చలేని మహానాయకుడు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ కారణము లేకుండా, ఏ ఆధారము లేకుండా ఈ రోజు ఆయన అక్రమ అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 45 రోజులు అష్ట దిగ్బంధనం చేసినారు। ఆయన లోపలుంటే కూడా అనుక్షణం ఆయన తెలుగు ప్రజల కోసమే పాటుపడుతున్నాడు। ఆయన కడిగిన ముత్యంలో పైకి వస్తున్నాడు। అందులో భాగంగానే ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా మా జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు 7 గంటల నుంచి 7:05 వరకు జగనాసుర వధ అనే ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ఈ విజయదశమి రోజు ఎట్లయితే మనము రావణ కాష్టం చేస్తామో ఆ విధంగా జగనాసుర వధ చేయాలనేసి మాకు పిలుపునిచ్చినారు। మేము శాంతియుతంగా చేసుకుంటా అంటే ఈ పొలంనేరు నియోజకవర్గంలో అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పోలీసులు అడ్డుకుంటున్నారు। మేము ఎక్కడా కూడా ప్రైవేట్ కానీ పబ్లిక్ ప్రాపర్టీలు కానీ మేము డ్యామేజ్ చేయాల। మా శాంతియుత నిరసన, మా నాయకుడు అకారణంగా 45 రోజులు జైల్లో ఉంటే ఈ రోజు మాకు ఇళ్లలో కనీసం తిండి దిగిన పరిస్థితి ఉంది। అందుకోసమే ఈ రోజు పొలంనేరు హెడ్ క్వార్టర్లో మేము ఈ నరకాసుర వధ అనే దాన్ని పక్కన పెట్టి జగనాసుర వధ నిర్వహించినాము। కాబట్టి ఇకనైనా ఈ గుడ్డి ప్రభుత్వము, ఈ సైకో ప్రభుత్వము కళ్ళు తెరవాలి।
ఆయన చంద్రబాబు నాయుడు బేషరతుగా విడుదల చేయాలని మేము సవినయంగా తెలియజేస్తాం. నమస్కారం. ఏ కారణం లేకుండా అన్యాయంగా నారా చంద్రబాబు గారిని లేని కేసుని ఉన్నట్టుగా సృష్టించి ఈరోజు కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకొని చేయని తప్పులు చేసినట్టుగా జనాల్ని అభివృద్ధి చేయలేదు కాబట్టి జనాల్ని మభ్యపెట్టే విధంగా లేకపోతే డైవర్ట్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు పెట్టి ఆయన లోపల పెట్టి ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడమే కాకుండా కనీసం నిరసన కూడా మేము తెలియజేయడానికి అవకాశం లేకుండా పోలీసు వారిని అడ్డం పెట్టుకొని అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. అయ్యా ఇది మనం రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నాం, అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నామనేసి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అంటే నిరసన వ్యక్తం చేసే కూడా మాకు హక్కు లేదా? మనం అసలు కనీసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా? అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతున్నామా, లేకపోతే ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి రాజారెడ్డి రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతున్నామా అనేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన కోరుచున్నాం. మేము ఏమైనా ఆటంకం కలిగిస్తున్నామా పబ్లిక్ కానీ లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీకి కానీ? కనీసం నిరసన వ్యక్తం చేస్తున్న శాంతియుతంగా. చంద్రబాబు నాయుడు గారు 45 రోజులుగా జైల్లో ఉన్నా కానీ ఆయన ఒకటి కోరుకుంటున్నారు, శాంతియుతంగా చేయండి, పబ్లిక్ డిస్టర్బెన్స్ చేయొద్దండి, ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి అన్యాయం అని చెప్తున్నారు తప్పిస్తే వేరేదో చేయలేని కాదు. నిన్నటి రోజు ఈరోజు మేము శాంతియుతంగా చేయాలనేసి మేము ప్రయత్నం చేస్తా ఉంటే నిన్న రోజు పుంగనూరులో ప్రజలందరూ కూడా చూశారు ఎంత ఘోరంగా. శ్రీకాకుళం నుంచి వాళ్ళు ఒక నిరసనని వాళ్ళు వ్యక్తం చేయడానికి సైకిల్ యాత్రకు వస్తూ ఉంటే ఒక రౌడీ షీటరు అతను లేనిపోని మాట్లాడినారు. అయ్యా అధికారులు ఇదంతా మీకు కనిపించలేదా? బెయిలబుల్ కేసులు పెడతారు వాళ్ళ పైన, అతను రౌడీ షీటర్ కదా, లోపల వేయచ్చు కదా, రేపు ఇంకేదైనా జరిగితే దానికి ఎవరు సమాధానం చెప్తారు? కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఈ యొక్క సైకో ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మనం బుద్ధి చెప్పకపోతే రేపటి రోజు మనము ఈ రోజు ఎట్లయితే పాలిస్తానో అక్కడ ఇజ్రాయెల్ ఎట్లయితే ఇబ్బంది పడుతున్నారో జనాలు, అదే పరిస్థితి రావడానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో తయారవుతా ఉంది. కాబట్టి 2024లో ఖచ్చితంగా మనము ఈ యొక్క సైకో ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పి ఆయన్ని ఇంటికి పంపించకపోతే ఖచ్చితంగా మనకి చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రజలందరూ అలా ఆలోచన చేసి రాబోయే తెలుగుదేశం పార్టీని బలపరిచి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అలాగే అమర్నాథ్ రెడ్డి గారిని మంత్రిగా చేసుకొని అభివృద్ధి పనుల్లో అందరూ నడవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. జై హింద్, జై తెలుగు. అమానవీయం. ఒక రౌడీ ఈ రోజుకి ఎక్కడ అంటే ఈ ప్రభుత్వంలో వీధికి ఒక రౌడీ, వీధికి ఒక సైకో తయారైనాడు. అందులో భాగంగానే నిన్న అమాయకులైన శ్రీకాకుళం ఇంకా వచ్చిన వారికి మేము ఈ దాడిని తీవ్రంగా మాజీ మంత్రి వారు అమర్నాథ్ రెడ్డి గారి ద్వారా ఖండిస్తున్నాము. ఇటువంటి వారిపైన గట్టి తగిన చర్యలు తీసుకోవాలి. అటువంటి రౌడీ మూకలను ఏరేసేకి ఈ పోలీసులు వీళ్ళు విధులు అక్కడగా నిర్వహిస్తే చాలా బాగుంటుంది, ఇక్కడ కాదు. ఈ రోజు మా పోరాటం ఈ పోలీసు ఉద్యోగస్తుల పైన కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి సంవత్సరానికి 2-3 లక్షలు నష్టపోతున్నారు. మా పోరాటం మా పోలీసు సోదరులకని కూడా మేము ఈ సమాజంలో తెలియజేస్తూ అమర్నాథ్ రెడ్డి గారి ద్వారా నిన్న పుంగనూరు ఘటనను పొలంనేరు నియోజకవర్గంలో తీవ్రంగా ఖండిస్తున్నాం.